ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ, ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ల 16 డిమాండ్లను పరిష్కరించకపోవడంతో మంగళవారం అసెంబ్లీ ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షులు బొండు శంకర ఆధ్వర్యంలో జిల్లా సర్పంచులు పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సర్పంచులను పోలీసులు అడ్డుకుని గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద అరెస్టు చేశారు. రాష్ట్ర సర్పంచులు సంఘం, పంచాయతీరాజ్ సంయుక్తంగా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ 15 ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని, పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, 16 డిమాండ్లు కూడిన సమస్యలు పరిష్కరించమని ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని అన్నారు. చివరిసారిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అసెంబ్లీ ముట్టడించామని, ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో సర్పంచులు వ్యతిరేకత చవిచూడవలసి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణ నాయుడు, రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నింటి భానోజీ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొంక్యాన ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రతినిధి రుప్ప రమణమూర్తి, కార్యదర్శి భైరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో. 77 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.